అండ్ నెక్స్ట్ 24 hours లో ఏం జరగచ్చు అండ్ ఒక్కళ్ళ వైపు సింగిల్ మిస్టేక్ ఉన్న యుద్ధం World War III దాకా దారితీస్తుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ ట్విట్టర్ ఓపెన్ చేశాను. ట్రెండింగ్ లో సీజ్ ఫైర్ అనేసి ఉందన్నమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం, మధ్యలో USA కూడా జాయిన్ అయింది, మిసైల్స్ కూడా వదిలింది. అది ఆల్రెడీ ఒక వీడియో చేసాం అనమాట. సో ఫైనల్లీ ఈ 12 days వార్ కి ఒక బ్రేక్ పడిందనే చెప్పాలి. సో అసలు ఈ సీజ్ ఫైర్ నిజమా కాదా, అండ్ దీని మీద ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ రియాక్షన్ ఏంటి, అండ్ అదర్ కంట్రీస్ దీని గురించి ఏమంటున్నాయి, నిజంగా ఈ సీజ్ ఫైర్ వల్ల World War III ఆగిపోయినట్లేనా, అండ్ అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ ఈ యుద్ధం నిజంగా ఆగిపోయిందా లేదంటే ఇది జస్ట్ బ్రేక్ మాత్రమేనా, మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మొన్నే మిసైల్స్ వదిలిన ట్రంప్ సడన్ గా సీజ్ ఫైర్ డిక్లేర్ చేయడం, అలాగే దీని మీద ఇరాన్ రెస్పాండ్ అవ్వడం, అండ్ అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ సైలెంట్ గా ఉండడం, ఇదంతా చూస్తుంటే ఇది ఒక ఇంటర్నేషనల్ థ్రిల్లర్ లా ఉంది. మార్నింగ్ చూసేసరికి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అదే ఎక్స్ లో ఒక హిస్టారిక్ అనౌన్స్మెంట్ చేశారు. ఏ కంప్లీట్ అండ్ టోటల్ సీజ్ ఫైర్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. దిస్ ఈస్ ద అఫీషియల్ ఎండ్ ఫర్ 12 days war. Donald Trump has posted on his Truth Social site that Israel and Iran have agreed to a ceasefire. అండ్ ఆ ట్వీట్ లోనే ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ కూడా చెప్పారు. సో ఈ సీజ్ ఫైర్ ని 3 phases లో కంప్లీట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో ఇరాన్ ఇమీడియట్ గా మిసైల్స్ అండ్ మిలిటరీ యాక్షన్ ని ఆపాలి. సెకండ్ ఫేజ్ లో ఇజ్రాయెల్ రిటాలియేషన్స్ ని 12 hours తర్వాత ఆపాలి. అంటే ఈ సీజ్ ఫైర్ ప్రకటించిన 12 hours తర్వాత మొత్తం ఆగిపోవాలి, రిటాలియేషన్స్ మొత్తం అన్ని డౌన్ అయిపోవాలి. థర్డ్ ఫేజ్ లో 24 hours తర్వాత సీజ్ ఫైర్ వల్ల మొత్తం యుద్ధం అంతా ఆగిపోతుంది అనేసి ట్రంప్ చెప్పారు. అండ్ ఆయన టోన్ అలాగే ఆయన కాన్ఫిడెన్స్ వల్ల ప్రపంచం మొత్తం ఒక సైన్ ఆఫ్ రిలీఫ్ తీసుకున్నారు. బికాజ్ ఈ యుద్ధం గనక ఇంకొన్ని డేస్ కంటిన్యూ అయి ఉంటే అది World War III కి దారి తీసేది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం ఆపాల్సిన వాళ్ళే మిసైల్స్ వదిలేరు కాబట్టి డైరెక్ట్ గా చైనా గానీ మిగతా కంట్రీస్ గానీ ఇరాన్ కి సపోర్ట్ గా నిలబడి ఉంటే డైరెక్ట్ గా అది World War III కి దారి తీసేది. థ్యాంక్స్ టు సీజ్ ఫైర్ ఇప్పుడు దీని వల్ల మొత్తం యుద్ధం అంతా ఆగిపోయింది. కానీ సీజ్ ఫైర్ అయినంత మాత్రాన యుద్ధం ఆగిందని కాదు. ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అగ్గార్చి స్ట్రైట్ అండ్ పవర్ఫుల్ గా ఒక మాట చెప్పారు. ఇరాన్ ఈజ్ రెడీ టు పాజ్ ఓన్లీ ఇఫ్ ఇజ్రాయెల్ స్టాప్స్ అటాక్ బై 4 AM. ఇది టెహరాన్ టైంలో, అంటే 4 AM కల్లా ఇజ్రాయెల్ స్ట్రైక్స్ అన్ని ఆపేస్తే మేము యుద్ధం ఆపేస్తాం అంటున్నారు. అండ్ ఇండైరెక్ట్ గా ట్రంప్ అనౌన్స్ చేసిన సీజ్ ఫైర్ కి ఇదొక కండిషన్ లాంటిది. అంటే ఇజ్రాయెల్ గనక ఒకవేళ ఆపకపోతే మళ్ళీ ఇరాన్ స్ట్రైక్స్ మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. అండ్ 4 AM లోకల్ టైం కల్లా ఇజ్రాయెల్ నుండి ఎలాంటి మిసైల్ యాక్షన్ లేకపోవడం చూసి ఇరాన్ సైలెంట్ అయిపోయింది అన్న ఇండికేషన్ వచ్చింది. అండ్ ఈ టైంలోనే ఒక పాయింట్ గురించి మనం అందరం మర్చిపోకూడదు. ఇరాన్ క్లియర్ గా ట్విట్టర్ లో మెన్షన్ చేసింది, ఇది జస్ట్ కండిషనల్ మాత్రమే, అగ్రిమెంట్ ఇంకా అవ్వలేదు అనేసి. అండ్ ఇక్కడ మనకి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇరాన్ కనీసం రెస్పాండ్ అయినా అయింది, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ఇక్కడ మొత్తం మనకి 3 developments కనిపిస్తున్నాయి. నెంబర్ 1 వచ్చేసరికి ట్రంప్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశాడు. నెంబర్ 2 వచ్చేసరికి ఇరాన్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది, మీరు ఆపుతేనే మేము ఆపుతాం లేదంటే కంటిన్యూ అవుతుంది అనేసి. థర్డ్ వచ్చేసరికి ఇజ్రాయెల్ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి రిప్లై కూడా లేదు, కానీ అక్కడ నుంచి అటాక్స్ అనేవి ఆగిపోయినాయి. అండ్ వాళ్ళ నుండి ఏ స్టేట్మెంట్ లేదు, ఏ కన్ఫర్మేషన్ లేదు, కానీ క్లియర్ గా మనకు తెలుస్తుంది ఏంటంటే స్ట్రైక్స్ అనేవి కూడా లేవు. కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కూడా టెన్షన్ ని పెంచుతుంది. ఎందుకంటే ఒక పక్క సైలెంట్ గా ఉన్న టెన్షన్ డబల్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటివి అనేవి కూడా ఎవరికి తెలియదు. మరి ఇది స్ట్రాటజీయా లేదంటే ఇజ్రాయెల్ వెయిట్ చేస్తుందా? ఇక్కడ ఇజ్రాయెల్ PM నుండి గానీ ఆర్ఎల్స్ డిఫెన్స్ మినిస్ట్రీ నుండి గానీ ఆన్ ది వరస్ట్ కేస్ IDF ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా సైలెంట్ గానే ఉన్నారు. వీళ్ళ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా మనకి బయటికి రాలేదు. అండ్ ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇలా ఇజ్రాయెల్ సైలెంట్ గా ఉండడం వల్ల మిలిటరీ స్ట్రాటజీ కావచ్చు. సో ఇరాన్ కూడా ఇక్కడ అలర్ట్ గా ఉండాలి, ఏదన్నా రెస్పాన్స్ వచ్చేదాకా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ ఈ సీజ్ ఫైర్ డ్రామాకి ముందు ఒక పెద్ద దారుణం జరగబోయేది. అరౌండ్ 12 to 2:30 ఒక డేంజరస్ ఇన్సిడెంట్ జరిగింది. ఇరాన్ ఖతర్ లో ఉన్న యుఎస్ ఎయిడెడ్ ఎయిర్ బేస్ మీద మిసైల్ అటాక్ చేసింది. అండ్ అలాగే ఈ మిసైల్ అటాక్ లో ఇరాన్ నియర్లీ 6 మిసైల్స్ ని లాంచ్ చేశారు. కానీ అక్కడ ఖతర్ డిఫెన్స్ సిస్టమ్
ఉండడం వల్ల ఆ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేసి వాటిని అక్కడికక్కడే ఆపేసింది. అండ్ ఇక్కడ మనకి గుడ్ న్యూస్ ఏంటంటే అక్కడ ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు అండ్ ఎలాంటి క్యాజువాలిటీస్ కూడా లేవు. అండ్ ఈ సందర్భంగా ట్రంప్ ఇంకో మాట కూడా చెప్పాడు, ఇరాన్ మాకు అడ్వాన్స్ నోటీస్ ఇచ్చింది, వాళ్ళకి ఎలాంటి ఎక్స్కలేషన్ అక్కర్లేదు అన్నారు, ఇది వార్ కాదు, ఇది ప్యూర్లీ పాలిటిక్స్ అనేసి ట్రంప్ అన్నారు. ఇక్కడే మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇరాన్ తనని తను కంట్రోల్ చేసుకుంటుంది అనేసి. స్ట్రైట్ గా వారికి వెళ్లకుండా సిగ్నల్ ఇచ్చి సీజ్ ఫైర్ కోసం మేము రెడీగా ఉన్నామనేసి వాళ్ళు చూపించారు. అండ్ ఇప్పుడు అసలు గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ నుంచి ఎలాంటి మిసైల్ యాక్షన్ లేదు, వాళ్ళు చాలా సైలెంట్ అయిపోయారు. అండ్ ఇజ్రాయెల్ నుండి కూడా ఎలాంటి న్యూ స్ట్రైక్స్ కూడా లేవు. కానీ ఇక్కడ మనం భయపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎలాంటి అఫీషియల్ అగ్రిమెంట్ లేదు. Iran says there is currently no agreement on a ceasefire or cessation. అండ్ ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే రియల్ గా సీజ్ ఫైర్ స్టార్ట్ అయిందా లేదా అనేసి అందరూ ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. అలాగే ఒక పక్క ఇజ్రాయెల్ ట్రూప్స్ కూడా చాలా అలర్ట్ గా ఉన్నాయి. అండ్ అవి కూడా అటు పక్క నుంచి ఒకవేళ అటాక్ అయినా గానీ డిఫెన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అండ్ ఇరాన్ కూడా మిసైల్ యూనిట్స్ ఉంటాయి కదా వాటిని రీలోడ్ చేశారు, కానీ ఫైర్ మాత్రం చేయడం లేదు. అండ్ ఇక్కడ ఏదైనా గానీ ఒక్క చిన్న మిస్టేక్ అయినా ఒక్క బటన్ నొక్కినా గానీ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సీజ్ ఫైర్ అనేది ఒఫీషియల్ అగ్రిమెంట్ కాదు, ఇట్స్ జస్ట్ లైక్ వెయిట్ అండ్ వాచ్ సీజ్ ఫైర్. అంటే ఇప్పటికి కూడా మనకి పర్మనెంట్ పీస్ లేదు. అండ్ ఒక్కళ్ళ వైపు సింగిల్ మిస్టేక్ ఉన్నా యుద్ధం వరల్డ్ వార్ 3 దాకా దారితీస్తుంది. అండ్ ఈ సీజ్ ఫైర్ మీద మొత్తం వరల్డ్ రియాక్షన్ ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖతర్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది ఒక మీడియేటర్ గా పనిచేసింది. కానీ దాని మీద ఇరాన్ మిసైల్స్ వదలడానికి రెడీ అయ్యింది. అండ్ ఇక్కడ ఫ్రాన్స్, సౌదీ అండ్ చైనా పీస్ ని సపోర్ట్ చేశారు, వార్ ని అపోజ్ చేశారు. అండ్ రష్యా వచ్చేసరికి యుఎస్ ఈ యాక్షన్ వల్ల ఒక పాండోరా బాక్స్ ని ఓపెన్ చేసింది అంది. అండ్ స్టాక్ మార్కెట్ అండ్ ఆయిల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ అనేవి ర్యాలీ చేశాయి అండ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గాయి. అండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా రిలీఫ్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. కానీ అనలిస్టులు ఒక్కటే అంటున్నారు, ఈ కామ్నెస్ జస్ట్ టెంపరరీ మాత్రమే. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఇద్దరు పబ్లిక్ లోకి వచ్చి ఈ సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేదాకా డేంజర్ ఎప్పటికైనా ఉంటుంది అనేసి అనలిస్టులు అంటున్నారు. అండ్ ఈ రోజు సిచ్యువేషన్ ని ఒక లైన్ లో చెప్పాలంటే సీజ్ ఫైర్ డిక్లేర్డ్ బట్ ట్రస్ట్ నాట్ బిల్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 24 hours లో ఏం జరగచ్చు, ఇజ్రాయెల్ నిజంగా ఈ సీజ్ ఫైర్ ని కన్ఫర్మ్ చేస్తుందా, ఇరాన్ నిజంగా ట్రస్ట్ మెయింటైన్ చేస్తుందా, లేకుంటే థర్డ్ పార్టీ మెంబర్స్ ఇక్కడ ఇంటర్ఫియర్ అవుతారా, ఈ అన్ని క్వశ్చన్స్ మన ముందు ఉన్నాయి. వీటికి అన్నిటికీ ఆన్సర్స్ ఇంకో 24 hours లో మనకి తెలుస్తాయి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.